హాయ్ అండి. అందరికి వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో బేసిక్ స్లీవ్ ప్యాటర్న్ పేపర్ డ్రాఫ్టింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ వచ్చేసి పేపర్‌ని ఒక ఫోల్డ్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎడ్జ్‌న ఒక స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. సో, ఇక్కడి నుంచి స్లీవ్ లెంత్ అనమాట మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి 5 ఇంచెస్‌కి నేను మార్క్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ 5 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలనమాట 5 ఇంచెస్‌కి. సో, ఇదొచ్చేసి స్లీవ్ ఓపెన్. ఇక్కడ మనం స్లీవ్ ఓపెన్ మార్క్ చేసుకుంటాము. స్లీవ్ ఓపెన్ లెంత్ వచ్చేసి 5½ ఇంచెస్. సో, ఇక్కడ 5½ ఇంచెస్‌కి ఒక మార్క్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మార్కింగ్ ఉంది గదా! ఈ మార్కింగ్ నుంచి క్యాప్ హైట్ లెంత్ మార్క్ చేసుకోవాలి. క్యాప్ హైట్ లెంత్ వచ్చేసి 3.7 అనమాట. సో, 3.7కి ఒక మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని ఇది కూడా కిందికి ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. సో, ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే డ్రెస్ స్టిచ్ చేస్తామో అది ఆర్మ్ హోల్ ఉంటది గదా! డ్రెస్‌ది. ఆ ఆర్మ్ హోల్‌ని ఎగ్జాక్ట్‌గా ఇక్కడ ఈ లైన్ నుంచి క్యాప్ హైట్ లైన్ ఉంది కదా! ఆ లైన్ పైనికి ఇలా క్రాస్‌గా ప్లేస్ చేసుకోవాలనమాట. సో, అక్కడ ఎంత లెంత్ అయితే వస్తదో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. సో, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక క్రాస్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. లైక్ జాయిన్ చేసుకోవడానికి ఆ లైన్ నుంచి ఈ లైన్‌కి ఈ డాట్ దగ్గరికి ఎగ్జాక్ట్‌గా మార్క్ చేసుకోవాలి. నాకు ఎగ్జాక్ట్‌గా ఈ క్రాస్ లైన్ లెంత్ వచ్చేసి 6.8 ఇంచెస్ ఉందనమాట. సో, ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్‌కి మిడ్ పాయింట్ మార్క్ చేసుకోవాలనమాట. సో, ఇలా టేప్‌ని హాఫ్ ఫోల్డ్ చేస్తే మనకి మిడ్ పాయింట్ వస్తది. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అండ్ ఈ మిడ్ పాయింట్ నుంచి మళ్ళీ ఎడ్జ్‌కి మధ్యలో కూడా ఒక మిడ్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. సో, ఈ విధంగా టేప్‌ని మళ్ళీ హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలనమాట. అండ్ కింది వైపున కూడా సేమ్ ఒక మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కింది వైపు నుంచి ఈ డాట్ ఉంది గదా! ఆ డాట్ నుంచి పై వైపుకి 3/4 ఇంచ్‌కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిడ్ పాయింట్ ఉంది కదా! ఈ మిడ్ పాయింట్‌కి ఒక 1 సెంటీమీటర్‌కి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. అండ్ మిడ్ పాయింట్ కూడా ఎగ్జాక్ట్ 1 సెంటీమీటర్ పై వైపున మార్క్ చేసుకోవాలి. నేను లోపల వైపున కూడా మార్క్ చేశాను. అవసరం లేదు. బయట వైపున ఒక 1 సెంటీమీటర్‌కి మార్క్ చేస్తే సరిపోతది. అండ్ ఇక్కడ ఈ మిడ్ పాయింట్‌కొచ్చేసి లోపల వైపున మార్క్ చేసుకోవాలి 1 సెంటీమీటర్ అనేది. సో, ఈ విధంగా నెక్స్ట్ కర్వ్ స్కేల్ తీసుకొని ఈ మార్కింగ్స్‌ని జాయిన్ చేసుకోవాలనమాట. ఇక్కడ చూపిస్తున్నట్లుగా జాయిన్ చేసుకోవాలి. సో, ఈ విధంగా స్కేల్‌ని ప్లేస్ చేసుకొని జాయిన్ చేసుకోవాలనమాట. కర్వ్ స్కేల్ లేకపోతే ఫ్రీ హ్యాండ్ తోటి కొంచెం స్లోగా మార్క్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కర్వ్ మార్క్ చేసుకోండి. అండ్ కింది వైపున కూడా ఇదే విధంగా కర్వ్ జాయిన్ చేసుకోవాలి.
సో, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ 3/4 ఇంచ్‌కి ఒక మార్క్ చేసాం కదా! కింది వైపు నుంచి ఆ 3/4 ఇంచ్‌కి ఇలా కర్వ్ డ్రా చేసుకోవాలనమాట. సో, ఈ విధంగా. స్కేల్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ పర్ఫెక్ట్ షేప్ వచ్చేలాగా జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ మిడ్ పాయింట్ మార్కింగ్ ఉంది కదా! 1 సెంటీమీటర్ ఆ మార్కింగ్ నుంచి ఈ 3/4 మార్కింగ్ వైపు ఇలా జాయిన్ చేసుకోవాలనమాట. అండ్ ఈ పాయింట్ నుంచి పైకి కర్వ్ స్కేల్ పెట్టి జాయిన్ చేసుకోవాలి. మీ దగ్గర కర్వ్ స్కేల్ లేకపోతే నేను ఇక్కడ చూపించినట్లుగా పాయింట్స్‌కి 1 బై 1 స్లోగా జాయిన్ చేసుకోండి ఫ్రీ హ్యాండ్ తోటి. సో, ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ స్లీవ్ ఓపెన్ మార్క్ చేసుకున్నాం కదా! 5.5 ఇంచెస్‌కి. సో, అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. క్యాప్ హైట్ నుంచి ఇక్కడికి. సో, జాయిన్ చేసుకున్న తర్వాత స్లీవ్ ప్యాటర్న్ అయితే రెడీ అయిపోయింది. ఇవి ఎగ్జాక్ట్ మార్కింగ్స్‌తో కట్ చేస్తున్నామనమాట. సో, ఇంకా ఈ మార్కింగ్స్ పైన కట్ చేసేసుకోవాలి. సో, ఫస్ట్ వచ్చేసి నేను స్లీవ్ ఓపెన్ సైడ్ కట్ చేస్తున్నాను. సో, ఇటు సైడ్ వచ్చేసి 3/4 ఇంచ్ దగ్గర ఒక చిన్న కర్వ్ లాగా మార్క్ చేసుకున్నాం కదా! ఆ కర్వ్ నుంచి కట్ చేసుకోవాలనమాట. సో, ఇక్కడ చూపిస్తున్నట్లుగా స్లోగా 1 బై 1 కట్ చేసేసుకోండి నీట్‌గా. ఇక్కడొచ్చేసి సెంటర్‌లో ఒక చిన్న కట్ పెట్టుకోవాలనమాట. సో, ఎగ్జాక్ట్ సెంటర్‌ని పాయింట్ గుర్తు కోసం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఆర్మ్ కర్వ్ ఉంది కదా! అది కట్ చేసేసుకోవాలి. సో, ఇక్కడ లోపలి వైపున కర్వ్ గీసాం కదా! ఈ కర్వ్ అనమాట. సో, కట్ చేసేసుకున్న తర్వాత స్లీవ్ అయితే రెడీ అయిపోతది. ఇదొచ్చేసి ఎగ్జాక్ట్ స్లీవ్ అనమాట. సో, మనం ఫ్యాబ్రిక్ మీద మార్క్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఎక్స్‌ట్రాస్ మార్క్ చేసుకోవాలనమాట. ఈ కర్వ్ ఉంది కదా! ఫ్రంట్, బ్యాక్ కర్వ్ ఇక్కడొచ్చేసి 1 సెంటీమీటర్ మార్క్ చేసుకుంటాము. అండ్ స్లీవ్ ఓపెన్ సైడ్ వచ్చేసి 1 ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటాము. అండ్ స్లీవ్ డౌన్ వైపున వచ్చేసి మనం ఖర్చు ఎంతైతే తీసుకుంటామో డ్రెస్‌కి 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ లేదా 1½ ఇంచ్ ఎంతైతే తీసుకుంటామో అంత మార్క్ చేసుకుంటామనమాట. సో, ఫ్రంట్ గుర్తు కోసం ఫ్రంట్ కూడా ఒక చిన్న కట్ పెట్టాను. సో, స్లీవ్ అయితే ఇది. సో, వీడియో మీకు అర్థమైందనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీట్ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.